మరి దీని గురించి మనం మాట్లాడలేము, కానీ మనకు తెలిసిన సందర్భం అయినప్పటికీ కూడా మనం ఒక సిరీస్ మనం స్టార్ట్ చేసాం కాబట్టి మీకు జ్ఞాపకం ఉందా? మనం ఏమి సిరీస్ స్టార్ట్ చేసాం? దేని గురించి మాట్లాడాను? గట్టిగా వింటే చెప్పచ్చు, శ్రద్ధగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వినడానికే వస్తే అవన్నీ జ్ఞాపకం ఉంటాయి. ఏదో వచ్చి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఎవరు మాట్లాడలేరు కదా. దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడాం? అది ఇప్పుడు లైన్లోకి వస్తున్నట్టు. రైట్. అయితే దానికంటే ముందు కూడా ఫ్రెండ్షిప్ డే గురించి పెద్దగా మనం మాట్లాడుకోదగిన అంశం ఏమి లేదు, కానీ ఇప్పుడు కొంచెం మాట్లాడితే దాని గురించి మరి సమయం నాకు వృధా అయిపోతుంది, ఈ సబ్జెక్ట్ మిస్ అవుద్ది కనుక. సో బైబిల్ గ్రంథంలో ఎవరినండి అలా పిలిచారు యేసు ప్రభు వారు? అబ్రహామునే కదా. ఒక్క అబ్రహాం ఒక్కడేనా? యేసు ప్రభు వారు అబ్రహాంని ఏమని పిలిచారట? నా స్నేహితుడు అన్నాడా? ఇంకెవరిని పిల్లలేదా? ఇంకెవరిని పిల్లలేదు. యేసు ప్రభు వారు లేక దేవుడు ఒక అబ్రహాముతో మాత్రమే స్నేహంగా ఉంటాడా? నేను తెలుగే మాట్లాడుతున్నాను కదా, మానేద్దామా? నేను ఇంగ్లీష్లో మాట్లాడినా మరి మాట్లాడండి. మీకు తెలుగు అర్థమైతే దానికి సమాధానం చెప్పాలి కదా. కనుక ఇక్కడ కేవలం యేసు ప్రభు వారు లేక దేవుడు ఒక అబ్రహాముతోనే అలా స్నేహితుడు అని, లేకపోతే అలాంటి యొక్క సంభాషణ చేయలేదు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అందులో కూడా మనకు తెలుసు. ఇక్కడ చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో కూడా అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారట? మోషేతో దేవుడు ఒక స్నేహితుని వలె ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టు కూడా అక్కడ దేవుడు వాక్యం చెబుతుంది. మనుషులు ఎలాగైతే స్నేహితులతో మాట్లాడతారో యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అది దేవుడట. మనుషులు ఇద్దరు వ్యక్తులు ఎలా సంభాషించుకుంటారో, ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో, అలాగే దేవుడు కూడా మోషేతో ముఖాముఖిగా ఒక స్నేహితుని వలె సంభాషిస్తున్నట్టు లేఖనము చెప్తుంది. మనందరం అనుకుంటాం అబ్రహాం ఒక్కడికేదా? కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. రైట్. కనుక ఇక్కడ దేవుడు అబ్రహాముని నిజంగా ప్రేమించాడు. అబ్రహాముతో చాలా మంచి రిలేషనే ఆయన ఉంది, అందుకనే స్నేహితుడు అని సంబోధించారు, మాట్లాడుకున్నారు. అలాగే కొంతమంది వ్యక్తులు కూడా అలా మోషేతో కూడా చక్కటి యొక్క సంబంధం కలిగిన వాడు. అయితే మోషే అబ్రహాములే కాకుండా అసలు మనము దేవునికి స్నేహితులు అయిపోవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇఫ్ యు రియలీ వాంట్ టు బికమ్ అ గాడ్స్ ఫ్రెండ్, దేవునికి ఒక మంచి స్నేహితుడిగా ఉండాలంటే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు నువ్వు ఎలాగ దేవునికి స్నేహితుడిగా మారొచ్చు అంటే, ఇక్కడ యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14-15 వచనాలు ఒకసారి చదువుతారా? చదవండి అమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు. దాసుడు తన యజమానుడు చేయుదని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. వద్దా మీకు? మీరు ఎప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నారా? స్నేహితులుగా వద్దా? పనివారుగానే ఉంటారా? ఎప్పుడూను స్నేహితులుగా ఉండాలంటే దేవుడు ఒక సులువైన మార్గం చెప్తున్నాడు. ఆయన మనకు ఆజ్ఞాపించినవి ఏవైతే ఉన్నాయో, మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఆ పనులు కానీ మనం చేయగలిగితే మనల్ని ఏమవుతారట? మనల్ని ఎలా పిలుస్తారట? మనము ఆయనకి స్నేహితులం అయిపోతాం. అంతేకాదండి, ఇంకా చూడండి, ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం, అలాగే లూకా సువార్త 7:34 రెండు సేమే. ఏదన్నా చదవండి. మత్తయి సువార్త 11. కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులను పాపులకును స్నేహితుడినని వారు అనుచున్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు వారితోనే కాదు, మనం ఎలా స్నేహితులుగా మారవచ్చు ఆయన చెబుతున్నారు. అంతేకాదు, అసలు యేసు ప్రభు స్నేహం చేసిందే పాపుల కోసం అట కదండి.
ఎందుకంటే పాపులతో స్నేహం చేసినప్పుడు వారిని ఎందుకు స్నేహం చేస్తున్నాడు? వారిని మార్చడానికి కదా, వారిని మార్చి దేవుని యొక్క రాజ్యంలో స్థిరపరచడానికి. ఆ లెక్కను చూస్తే ఇక్కడ అందరం కూడా పాపులు అంటున్నప్పుడు అందరితో కూడా దేవుడు స్నేహితుడిగానే ఉంటున్నాడు. అయితే ఆ స్నేహాన్ని మీరు పటిష్టం చేసుకోవాలంటే ఏం చేయాలట? ఆయనకు మాటలు, ఆయన ఆజ్ఞ చొప్పున ఆయన ఏదైతే చెబుతున్నాడో అది కానీ మీరు చేస్తే యోహాను సువార్త ప్రకారంగా మనందరం కూడా ఆయన స్నేహితులం అయిపోతాం. హల్లెలూయా. అయితే స్నేహితుల గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు. మన ఒక సిరీస్ లోకి వెళ్ళిపోదాం. చివరికి ఒక మాట చెప్తాను. ఇక్కడ చూడండి, సొంత వాళ్ళకంటే కూడా అట స్నేహితులు ఎంత ఉపయోగకరంగా ఉంటారంటే, నిజమైన స్నేహితు అయితే. అందుకని ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు కదా 17 సామెతల్లో, నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, దుర్దశలు అటు వాడు సహోదరుడిగా ఉంటాడంట. హల్లెలూయా. కాబట్టి నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్, ఒక ట్రూ ఫ్రెండ్స్ అయితే, యథార్థమైన ఒక మంచి స్నేహం కలిగిన వారైతే, మంచి వారైతే నిజంగా వారు నీ కొరకు ఏమన్నా చేస్తారు, ఏమన్నా వాళ్ళు నీకు సహాయం చేస్తారు, ఏమన్నా నీ యొక్క ఆపదలు అన్నిటిలో కూడా వారు ఉంటారు. ఈ రోజుల్లో అలాంటి వారు చాలా అరుదుగా ఉంటున్నారు కదండి. మేబీ ఒకప్పుడు స్నేహాలు వేరే ఉండేవి, ఈ రోజుల్లో అన్ని కూడా బెనిఫిట్సే. ఏదన్నా నీకు ఏదన్నా లబ్ధి జరుగుతుందంటే అప్పుడే వాళ్ళు స్నేహం చేస్తారు తప్ప, నిజంగా మీ హృదయాన్ని చూసో లేదా మనసును చూసో మీ వ్యక్తిత్వాన్ని చూసో ఎవడు కూడా స్నేహాలు ఈ రోజుల్లో చేయట్లేదు. కానీ నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా నా దేవుడైతే నిన్నే ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన్ని ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు అంటున్నారట, ఇక్కడ పాపులు స్నేహితుడట యేసు ప్రభు వారు. ఆ రీతిలో ఆయన్ని పిలుస్తా ఉన్నారు. కనుక మనం అర్థం చేసుకుందాం, మన కొరకు ఏ ఒక్కరు కూడా ప్రాణం పెట్టలేదు, ఒక నజరేయుడైన యేసు తప్ప. కనుక ఆ దేవుడికి మన స్నేహాన్ని ఎంతవరకు చాపాలట? మనము అంతము వరకు కూడా. ఆయన మన కొరకు ఆల్రెడీ ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి మనము కూడా అదే రీతిలో ఆయన కొరకు మనం జీవిద్దాం. హల్లెలూయా. మలాకి గ్రంథం 1:6 చదవాలి. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, మీరు ఏమి చేసి నా నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. చాలండి. ఇక్కడ మనం నేను ఆల్రెడీ మీకు ఆ మలాకి గ్రంథ పరిచయాన్ని నేను ఈ యొక్క మొదటి భాగంలో కొంత మేరకు నేను చెప్పాను. అది ఇట్ వాజ్ అప్లోడెడ్ ఇన్ యూట్యూబ్ లో కూడా. కాబట్టి ఒకసారి మీరు రాసుకున్న వాళ్ళకి ఆ మంచి లక్షణం అది ఉంటే వాళ్ళు రిఫర్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాంటి వారికి ఇంకొక వెసులుబాటు ఉంది కాబట్టి ఒకసారి యూ జస్ట్ గో త్రూ ఇట్. కాబట్టి అందులో తెలుస్తుంది. అయితే ఈ యొక్క మలాకి గ్రంథంలో 4 అధ్యాయాలు 55 వచనాలు. ఇందులో ప్రత్యేకంగా 27 ప్రశ్నలు ఉన్నాయి. మీరంటే గ్రంథాన్ని పూర్తిగా చదివితే మీకు అందులో ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. ఇందులో 19 ప్రవచనాలు ఉన్నాయి, అందులో 13 నెరవేరిపోయాయి, ఇంకా 6 నెరవేరలేదు. ఇంకా మనం చూస్తే 27 ప్రశ్నల్లో మనం 2 వాటికే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అందులో ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒకటి చెప్పాను, 2వ ప్రశ్నకి ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఇంకా మనకి 25 ప్రశ్నలు మిగిలి ఉంటాయి. మనకి సమయం ఉండాలి, సమయానుకూలంగా మనం వెళ్దాం. కనుక ఇక్కడ మలాకి గ్రంథంలో మనం అందులో 27 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న మనం ఏంటట, దేవునికి భయపడి వారి గురించి మాట్లాడుతూ దాని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకున్నాం. అయితే రెండో దాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుడిని గణపరచువాడు ఎక్కడా అని అడుగుతున్నాడు. సో అది మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి, భయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నీలో దేవుని భయం ఉంటే కొన్ని యొక్క గుర్తులు ఉంటాయని మనం కిందటిసారి మనం మాట్లాడుకున్నాం కదండి. ఏం గుర్తులు జ్ఞాపకం ఉందా? చెప్పగలరా అమ్మా? తృప్తిగా బతుకుతారంట. దేవుని భయం నీలో ఉంటే మీరు తృప్తిగా జీవిస్తారని. ఇంకా పరిశుద్ధత సంపూర్ణం చేసుకుంటారట. ఇంకా చెడుతనాన్ని విసర్జిస్తారు, అసహించుకుంటారు. ఇంకేం చెప్పాను? అంతేనా? ఓకే. వాటికి మూలాధారాల గురించి కూడా మనం విన్నాం కదా. ఓకే, వెరీ ఫైన్. అయితే ఇక్కడ కూడా కొన్ని ఇప్పుడు దేవుని గణపరచు వారిలో గణపరచాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.
ఆ నియమ నిబంధనల్ని మనం కానీ ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే, వెన్ వీ కెన్ డిఫరెన్షియేట్ దోస్ థింగ్స్ విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అప్పుడు మనకి తెలుస్తుంది ఏంటంటే, అవునా, ఆహా, అయితే ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు దేవుని గణపరచువాడు అని, అలాంటి లక్షణాలు ఉన్నవాడు దేవునికి భయపడువాడు అని, అలాగా మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఏది మాట్లాడుకున్నా లేఖనాధారాన్ని బట్టే మాట్లాడతాం, కానీ ఏదో మాట్లాడాలని మాట్లాడాం కదా. కనుక ప్రతిదీ కూడా నిర్దిష్టమైన లేఖన ఆధారముతోనే మనం మాట్లాడుతున్నప్పుడు, ఈ మలాకి కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాడు ఆ యూదా ప్రజలకి, అన్ని జనులకి కూడా. ఎందుకంటే ఈ యూదా ప్రజలు ఏం చేశారట, వారు పాపము చేసుకొని దేవునితో ఉన్న సంబంధం వారు పోగొట్టుకున్నారు. కాబట్టి వారి పాపాన్ని వారికి చూపించి, he wants to make them realize their mistakes. ఏంటట, ఆయనక పాపాన్ని గుర్తు చేసి చూపించి, దానిని బట్టి నువ్వు కోల్పోయినది ఏంటో నీకు చూపించాలనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క 55 వచనాల సారాంశం అంతా కూడా ఇదే. ఆయన 4 అధ్యాయాలు చెబుతున్నాడు. ఇందులో చాలా చక్కటి విషయాలు. అందుకని చూడండి, మనం ఆల్రెడీ ఇదేంట్రా ఇక్కడ చూడండి, ఈ రోజు మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దాన్ని హైలైట్ చేసి ఉంది కదా అక్కడ. ఆ ఘనతేమాయను అని మాట్లాడుతున్నాడు. అది కాదు, అది నువ్వు ఇది చేసావు. ఇదిగోండి, దాసుడు తన యజమానిని గణపరచును కదా. తర్వాత ఇదిగోండి, ఇది అయిపోయింది. మనం దీని గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ మనం గమనిద్దాం కొన్ని విషయాలు. ఇప్పుడు ఏదన్నా మనం నిజము అబద్ధము, సత్యము అసత్యము, ఈ రెండింటిని, సత్యం ఏది అంటే అసత్యం అని ఎలా చెప్తామంటే, సత్యము నీకు తెలిసినప్పుడే కదండి. అంటే ఆల్రెడీ ఒకటి రిజిస్టర్ అయిపోయి అదే అందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం మిగతా వాటికి కొలమానంగా అన్ని కూడా చూసుకొని మాట్లాడుతూ ఉంటాం. కనుక ఇక్కడ కూడా మనం చూస్తే కనపరచడం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు కనపరిచారు, దేవుడిని ఎవరు కనపరిచారట, బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. అయితే వారు వేటిని బట్టి చేశారో, వారి వ్యక్తిత్వాన్ని బట్టి, అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు పోలికలు ఎప్పుడు కూడా లైక్ ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి. అంటే రెండు సమానంగా ఉన్న వాటినే మనం ఒకటే ఆబ్జెక్ట్ మనం పోలికలు చూడాలి. ఇప్పుడు యూ కాంట్ కంపేర్ విత్ యాపిల్స్ విత్ ఆరెంజెస్ కదా. అంటే యాపిల్స్ తోని ఈ యొక్క ఇంకా ఆరెంజెస్ అంటే నారింజ. ఈ యాపిల్ నారింజకి ఈ రెండిటికి కంపేర్ చేయలేం, ఎందుకంటే అది సెపరేట్, ఇది సెపరేట్, అవునా. రెండు యాపిల్స్ తోని రెండు ఒకటే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ రెండింటిని పక్కకు పోని పెడితే మనం కంపేర్ చేయొచ్చు, సైజులో, టేస్ట్లో, కలర్లో అలా చెప్పచ్చు. కనుక ఇక్కడ కూడా మనం చూస్తే ఇద్దరు వ్యక్తులు, అంటే ఏదన్నా ఒక పూర్వమందు జరిగిన విషయాన్ని బట్టి మనం చూసుకుంటే, మనకి దేవుడు గతించిపోతున్న వాటిని బట్టి కూడా దేవుడు మనకు రెండు విషయాలు తెలియజేస్తాడు ఎప్పుడు కూడా. ఒకటేంటంటే మనకి పాఠము, ఇంకొకటి గుణపాఠము అనండి. పాఠం అంటే అది మనం ఎప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడరు. మనకి రెండోదే కావాలా. ఏంటిది అంటే దాని అర్థం ఏంటి? గుణపాఠం అంటే నాశనం అయిపోయిన తర్వాత అందులో నుంచి నేర్చుకుని బాధపడిపోయి ఇంకోసారి చేయకూడదని, ఆల్రెడీ నాశనం అయిపోవు కదా. అందుకని గుణపాఠం వద్దు, మనకి పాఠమే నేర్చుకుందాం కదా. కానీ ఇక్కడ దుష్టాంతములుగా కొంతమందిని దేవుడు పెట్టాడు పూర్వమందు. కనుక ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో 12 నుంచి 21 వచనాలు, అన్ని కాకపోయినా కొన్ని చదవండి, నేను అది గురించి మీకు చెప్తాను. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదకి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యుండును, ఆయన కాదు. ఒక రాజు మిమ్మును ఏలవలనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును ఈ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును.
మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఒక్క నిమిషం. సరే, ఇక్కడ మీరు రాసుకోండి, దాని గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ మీరు చూస్తే అంటే అక్కడ ఇచ్చిన ఒక ప్యాసేజ్ దాని మీరు పూర్తిగా మీరు గ్రహిస్తే ఇక్కడ కొంత ఏదో జరిగింది, అంటే ఏదో అక్కడ ఒక విషయం జరిగింది. అది బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేయబోతున్నారంటే, ఇక్కడ దేవుని ఎవరు గనపరుస్తారు అంటే, కొంతమందికి పాఠము, కొంతమందికి గుణపాఠం దేవుడు నేర్పించాడు. అందులో ఇద్దరు వ్యక్తుల్ని, మనకు పూర్వీకుల్ని మనం ఆధారం చేసుకొని వాళ్ళిద్దరిని కూడా కంపేర్ చేసుకుంటే మనకి కొన్ని విషయాలు మనకి అక్కడ తేటపడతాయి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా నిజంగా ఎవరైతే దేవుని గణపరచాలనుకుంటున్నారో వారిలో కొన్ని లక్షణాలు కనబడతాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, దేవుణ్ణి ఎవరైతే గణపరచాలనుకుంటున్నారో వారిలో ఏముంటదంట, వారు దేవుని చిత్తము చేయువారుగా ఉంటారు. ఎవరైతే దేవుని గణపరచాలనుకుంటున్నారో వారు దేవుని చిత్తము చేయువారుగా ఉంటారట. అది ఒకసారి చూద్దాము. ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించితనెను. చాలండి. ఇక్కడ మీరు చూడండి, ఎవరు మాట్లాడుతున్నారండి. అక్కడ సమూయేలు ఆ ప్రవక్త చేత అభిషేకించబడిన మొట్టమొదటి ఇశ్రాయేలు రాజైన సౌలు. అక్కడ మీరు కానీ అర్థం చేసుకొని బైబిల్లో మీకు బైబిల్స్ ఉంటే అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే అక్కడ మాట నేను సాహసించి, నా అంతటా నేను సాహసించి అనేది అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎందుకో తెలుసా, మీరు దానికి అర్థం చెప్పాలి నాకు. అంటే ఒక సొంత వాక్యం చెప్పండి, సాహసించడం అనే దాని మీద ఒక సొంత వాక్యం చెప్పండి. చర్చికి వెళ్ళడం నేను సాహసించానా? అదే కదా. ఇంకా చెప్పండి ఎవరన్నా. చెప్పండి. అలా కాదు, అదేందుకు మాకు ఒక సొంత వాక్యం చెప్పాలి. అన్యుల దగ్గర దేవుని సువార్త చెప్పడానికి సాహసించాడట. రైట్. అంటే కొంచెం రిస్క్ అన్నమాట, అంతేనా? ఒక రిస్క్ చేయడం. ఇక్కడ ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, నేనంతటా నేను సాహసించాను అంటున్నాడు. యాక్చువల్గా ఎందుకు అంటే, సౌలుకి చాలా క్లియర్ గా తెలుసు, స్పష్టంగా తెలుసు, సౌలు చేయవలసిన పని అది కాదు. ఎవరు చేయవలసిన పని అండి అది? మీరు ఆ ప్యాసేజ్ కానీ మీరు అర్థం చేసుకుంటే అక్కడ సమూయేలు ఎలాంటి వాడంటే ప్రవక్త, యాజకుడిగా ఉన్నాడు. కనుక సమూయేలు ఏం చేయాలంట, రాజైన సౌలుని అభిషేకించిన వాడు సమూయేలు కదా. అయితే అభిషేకించిన వెంటనే రాజు అవ్వలేదు కదా, అది అవ్వడం కాదు కదా. అంటే క్వాలిటీ, ఒక ఎలిజిబిలిటీ తీసుకొచ్చాడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీదకి, ఒక నియమితుడిగా పెట్టాడు. కానీ దానికి కొన్ని ప్రాక్టికల్ ప్రాసెస్ ఉంటది. అంటే రాజుగా అవ్వాలంటే ఏం చేయాలి, రాజ్యములో పట్టాభిషేకం జరిగించాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుని యొక్క ప్రవక్తగా సమూయేలు చేత అభిషేకించబడ్డాడు ఈ యొక్క సౌలు. బాగుంది. కానీ ప్రాక్టికల్ గా ఆయన రాజు అవ్వడానికి కొన్ని యొక్క నియమాలు ఉంటాయి, కొన్ని యొక్క పద్ధతులు ఉంటాయి. దాన్ని ఎంథ్రోన్మెంట్ అంటారు. దాన్ని ఏమంటారు తెలుగులోనే? పట్టాభిషేకం చేయాలి కదా, రాజుగా అక్కడ ప్రజల ముందు నిలబెట్టాలి కదా. అలా చేయాలంటే కొన్ని యొక్క దైవికమైన పద్ధతుల ద్వారా ప్రధాన యాజకులు ఖచ్చితంగా ఉండాలి. యాజకులు ఎవరు? ఇంకా ఈ యొక్క ప్రవక్తలు సమక్షములు జరగాలది. అంటే ఆ పనికి ముందు ఇప్పుడు మనం ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభిస్తాం కదండి. వాక్యము, ప్రార్థన కామన్ గా ఉంటాయి కదా, ఆ తర్వాతే కదా మిగతా కార్యక్రమాలు. అలాగే ఆయన రాజు అయ్యి పట్టాభిషేకం చేస్తున్న సందర్భంలో ఆయన ఏం చేయాలట, కొన్ని అర్పణలు, బలులు ఇవ్వాలి. బలులు ఎవరు ఇస్తారండి? ఎవరి చేత అది జరిగించాలి? యాజకులే చేయాలి కదా. మరి యాజకులు చేయాలంటున్నప్పుడు ఇక్కడ సమూయేలు ప్రవక్తగా ఉంటున్నప్పుడు ఆయనకి ఎన్నో వ్యాపకాలు ఉంటాయి, చాలా బిజీగా ఉంటాడు. మరి ఎక్కడో దగ్గరికి వెళ్ళాడు, ఏదో ప్రార్థనలో ఉన్నాడో లేకపోతే ఏదో ఎవరినో కౌన్సిల్ చేస్తున్నాడో, మొత్తానికి ఏదో విషయంలో ఆయన బిజీ అయిపోయి కొంచెం ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చినందుకు ఏం చేశాడట,
సమూయేలు చేయవలసిన పని ఎవరు చేశారు? సౌలే చేసేసాడు అక్కడ. మళ్ళా దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటట ఇక్కడ చూడండి. ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించుతున్నాను. ఆయన చేయవలసిన పని ఈయన చేశాడు. అది అలా చేయకూడదు, అది పూర్తిగా విరుద్ధం, అది దేవుని యొక్క కోపానికి కారణమైపోద్ది. కనుక ఇక్కడ ఏం చేశారట, ఆయన కొరకు వెయిట్ చేయలేదు. లేట్ అయితే ఏమైంది? లేట్ అయినా పర్వాలేదు, ఎవరి పని వాళ్ళే చేయాలి. కానీ ఈయన ఆగకుండా చేశాడు. దాని గురించి మళ్ళీ ఏం చేయాలి, ఫిలిష్తీయులు నా మీదకి ఎక్కడికి వచ్చి యుద్ధంకి వచ్చేస్తారో కనుక గబగబా నేను చేసేసాను అంటున్నాడు. అంటే ఆయనకి తెలుసు కాబట్టి ఆ మాట చెప్తాను, నేనంతటా నేను సాహసించి అంటున్నాడు. అంటే రిస్క్ చేశాడు. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుని చిత్తము ఎవరు చేయాలి? ఏదైనా పనిలో కొంతమందిని నియమించారు అనుకోండి, దేవుడు వారే చేయాలి. అభిషక్తులుగా ఉంటున్నా దేవుని యొక్క సేవకులే అది జరిగించాలంటున్నప్పుడు దేవుని చిత్తము ఆయన చేయాల్సింది ఈయన చేశాడు. అది తప్పు. అంటే నేను ఇందాకలో చెబుతున్నాను, ఎవరైతే దేవుని చిత్తము చేస్తారో వారు దేవుని గణపరిచిన వారు అన్నాను కదా. మరి ఆ లెక్కన ఈయన దేవుని చిత్తం ఈయన చేయలే, ఆయన చేయాల్సింది ఈయన చేశాడు. అంటే ఈ సౌలు దేవుని గణపరిచిన వాడా? కాదు కదా. అక్కడ అలాగా అవలే. కనుక ప్రధాన యాజకుడు అర్పించవలసిన దహన బలిని ఈయన అర్పించేశాడు. అది మీరు గమనించండి, సౌలు ఒక పతనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? మొట్టమొదటిగా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఆయన రాజైనాక ఆ సందర్భం నుంచే ఆయనకి మొత్తం అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఇలాంటి తప్పు మీద తప్పులు ఆయన చేసుకుంటూనే ఉన్నాడు. ఆఖరికి ఆయన మనందరికీ తెలుసు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజుగా ఎవరున్నారు? ఈ సౌలు ఉన్నాడు. కానీ మీకు విషయం తెలుసా, దేవుని దృష్టిలో ఎన్ని సంవత్సరాలు చేశాడో తెలుసా? దేవుని దృష్టిలో అంట కేవలము సౌలైన రాజు 2 సంవత్సరాలే పనిచేశాడట. 38 సంవత్సరాలు అసలు దేవుడు కేరే చేయలేదు, పట్టించుకోలేదు. ఎందుకని? అంతా కూడా దేవునికి విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు కాబట్టి 40 సంవత్సరాలు రికార్డ్స్ లో ఉంది, కానీ దేవుని దృష్టిలో ఉన్నది కేవలం 2 సంవత్సరాలే. అది అయితే ఇంకా చూస్తే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని మనం కంపేర్ చేస్తే తప్ప మనకు విషయం అర్థం అవ్వదు. ఇక్కడ మొట్టమొదటిగా సౌలు దేవుని చిత్తము చెయ్యని వాడిగా కనబడుతున్నాడు. కనుక దేవుని చిత్తము చెయ్యని వాడు దేవుని గణపరిచిన వాడు కాదు కదా. ఇప్పుడు ఇక్కడ దావీదు గురించి చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయకపోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. ఇక్కడ చూడండి, ఒక అతను తెలిసినా చేయలేదు, ఒక అతనికి తెలియకపోయినా తెలుసుకొని దేవుని చిత్తము చేశాడు. ఎవరు? దావీదు. ఎందుకంటే దావీదుకి దేవుడు ఏం చెప్పలేదు ఎక్కడికి వెళ్ళాలి అనేది. అప్పుడు ఈయన అడిగాడంట దావీదు ఏం చేశాడు? దేవుడిని అడిగాడు, దేవా ఎక్కడికి వెళ్ళమంటావు, హెబ్రోనా ఏంటో అంటే దేవుడు చెప్తున్నాడు, అక్కడ కాదు, ఈ పర్టికులర్ గా ఈ స్థలానికి పో అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. చెప్పాడు, ఆయన చేశాడు. అంటే మనము దేవుని చిత్తము జరిగించినప్పుడే మనము దేవుణ్ణి గణపరిచిన వారంగా మనం దేవుని యొక్క దృష్టిలో లెక్కగా ఉంటాం. సౌలుకి తెలుసు ఎవరు చేయాలి, ఆ దహన బలులు ఎవరు అర్పించాలండి? యాజకులను చేయాలి. ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఎవరికి? సమూయేలుకి ఇవ్వలేదు. ఈయన ఏం చేశాడు? అందుకే అంటున్నాడు అనమాట, నా అంతటా నేనే సాహసించాను అంటున్నాడు. ఎందుకంటే హీ నోస్ హిస్ మిస్టేక్. ఆయన రిస్క్ చేశాడు. ఆ రిస్క్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే దేవుడు ఆయన తీసేశాడు ఆఖరికి తర్వాత కాలంలో కదా. కనుక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తము ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా దేవుణ్ణి గణపరిచిన వారుగా పిలువబడతారు. ఇక్కడ సౌలు దేవుని చిత్తము జరిగించలేదు. ఎవరు చేశారు? ఇక్కడ దావీదు దేవుని చిత్తము తెలియకపోయినప్పటికీ కూడా ఆయన అడిగి తెలుసుకొని మరి చేశాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారండి? మీకు కూడా నిజంగా తెలియదు చాలా విషయాలు, ఏం చేయాలో. కానీ మీరు అడుగుతున్నారా ఏం చేయమంటారని? అడగరు. మీకు నచ్చింది మీరు చేస్తారు. సౌలు ఒక ఆత్మ మీ మీదకి వచ్చేస్తుంటది ఒక్కోసారి. అందువల్ల ఏంటంటే మీకు నచ్చింది మీరు చేసుకుని పోతా ఉంటారు. అవన్నీ కూడా దేవుడు లెక్క గట్టి ఒకరోజు తీసేస్తాడు. సింపుల్.
కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక 2:17 కూడా చూస్తే, లోకమును దాని ఆశ గతించిపోవని కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును కదా. హల్లెలూయా. అంటే ఎవరైతే దేవుని చిత్తము చేస్తారో వారు నిరంతరము నిలుస్తారట. అయితే ఇప్పుడు ఒకవేళ కానీ మీరు కానీ దేవుని చిత్తము జరిగిస్తే మీరు నిత్యత్వములో నిరంతరము కూడా ఆయనతో పాటు కలిసి ప్రభుత్వం చేస్తారు కదా. మీరు గమనించండి, దేవుని చిత్తము జరిగించడానికి మీకు తెలియకపోతే తెలుసుకొని మరి చేయండి. అంతేగాని మీరు చేయకూడనిది మీరు చేసేస్తే అది చాలా ప్రమాదం. ఇంకా చూడండి, ఇక్కడ దేవుడే క్లారిటీగా ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్తలో 6:39 చూస్తే, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియో పోగొట్టుకొనుక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమయ్యున్నది కదండి. నన్ను పంపిన వాని చిత్తం అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించినప్పుడు, ఆయన్ని కిందకు పంపించినప్పుడు దేవుని చిత్తము ఆయన సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. కాబట్టి మీరు కూడా మీరు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డారో మీరు తెలుసుకొని మీరు కూడా దేవుని చిత్తము జరిగించే వారుగా ఉంటే మీరు దేవుని గణపరిచిన వారు. హల్లెలూయా. ఇంకా చూద్దాం. మొదటిది ఏంటట, ఎవరైతే దేవుని చిత్తము జరిగిస్తారో వారు దేవుణ్ణి గణపరచువారు. అక్కడ మలాకి 1:6 2 ప్రశ్నలు కదా తలెత్తాయి. అందులో ఒకటి మనం ముగించాం, భయం గురించి మాట్లాడుతున్నప్పుడు. రెండో ప్రశ్నకి సమాధానం మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఏంటట, దేవుని ఎవరు గణపరుస్తారంటే దేవుని చిత్తము జరిగించువాడు దేవుని గణపరిచిన వాడుగా ఉంటారు. మరి రెండో చూస్తే దేవుని యొక్క సమయాల కొరకు వేచి ఉండడం. అంటే ఎవరైతే వెన్ వీ కెన్ వెయిట్ అపాన్ గాడ్స్ టైమింగ్, దేవుని యొక్క సమయం కొరకు మనం వెయిట్ చేయాలంటే వి రిక్వైర్ పేషెన్స్. మనకి సహనం, ఓర్పు కావాలి. అందుకనే ఇది సాధారణంగా మనుషులు తమ సొంతంగా వారు పొందుకోలేరు, ప్రాక్టీస్ చేయలేరు అని తెలిసే దీన్ని ఆత్మ అనే ఒక ఫలములో దేవుడు పెట్టేశాడు దీన్ని. గలతీయుల రాసిన పత్రిక 5:22 చూస్తే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము. మనకు కావాల్సింది వచ్చేస్తే ఆపడమే. దీర్ఘశాంతం అనండి అంటే ఏంటంట, వెయిటింగ్ అపాన్ ఫర్ లాంగ్ టైం, పేషెన్స్ అనమాట. ఓర్పు, సహనంగా, శాంతంగా వెయిట్ చేయడం అనమాట. దేవుడు దీర్ఘశాంతుడు. నిజంగా దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి ఈరోజు మనందరం కూడా భూమి మీద ఇలా ఉన్నాం, అవునా కదా. ఆయనే కానీ ఒక్కసారి ఆయన ఒక శాంతాన్ని అక్కడ పక్కకు పెట్టేశారు అనుకోండి, మన పరిస్థితి ఏమైపోద్ది, అయిపోయింది ఆ రోజే. కనుక దేవుడు దీర్ఘశాంతుడు. మనకి ఏమిస్తున్నాడట, మనకి సమయాన్ని ఇస్తున్నాడు. కనుక ఇక్కడ కూడా మనం గమనించండి, దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలట, వేచి చూడాలి. వాస్తవంగా ఇందాక చేసిన తప్పు ఏంటట, సౌలు సమయం కొరకు సమూయేలు రావడం లేట్ అయిపోయింది కాబట్టి నేను చేసేసాను అంటున్నాడు. కానీ లేట్ అయినా అది వెయిట్ చేయాలి, చూడాలి. కానీ ఆయన అలా చేయలేదు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 13:11 చూడండి. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మాసులో కూడి ఉండుటయు నేను చూచి. ఇందాక మనం మాట్లాడుతున్నదే ఏంటట, మీరు రాలేదు, నేను చాలాసేపు ఎదురు చూశాను కాబట్టి నా భయం నాకు ఉంటది కదండి. ఆ ఫిలిష్తీయులు ఎప్పుడు నన్ను చంపేద్దాం, నా మీద ఎప్పుడు దండయాత్ర ప్రకటిద్దామని వాళ్ళు చూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మరి నేను చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. అది కానీ అది చాలా తప్పు. ఎందుకంటే నిన్ను నియమించిన వాడు, నీ యొక్క పరిస్థితులను ఎరిగిన వాడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, అవునా కదా. తగిన సమయంలోనే దేవుడు వాటన్నిటిని కూడా చేస్తాడు. కానీ ఇక్కడ ఆయన దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడలేదు, ఆయన ఒక సొంత నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే ఇక సామెతల గ్రంథం 3:5-6 కూడా ఏముందట, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, అవునా కదా. అంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది, ఆలోచించే శక్తి ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో వాటిని దేనితో మీరు మిళితం చేయాలంటే దేవుని ఆత్మతో మిళితం చేయండి, దేవుని కలపండి. అక్కడ ఆ పరిశుద్ధాత్మని
మీరు ఆహ్వానించినప్పుడు ఆయన మీకు సరైన ఒక యోచన జ్ఞానము చొప్పున మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు నచ్చినట్టు మీరు చేసుకుని వెళ్ళిపోతే దాని యొక్క పరివసనాలు, ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా మీరు ఫేస్ చేయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ చూద్దాం. ఇక్కడ మరి ఈయన ఇలా ప్రవర్తించాడు. దేవుని సమయం కొరకు ఈయన ఇది వెయిట్ చేయలేదు, కానీ ఆయన సాహసించాడట, సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు, చేసేసాడు. ఇక్కడ దావీదు విషయానికి వద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదుకి కూడా పట్టాభిషేకం జరిగింది. ఎప్పుడండి? సౌలు అనంతరం దావీదే కదా రాజు, 2వ రాజు. మరి ఇలాంటి సమయంలో ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా లేఖనాలు పరిశీలన చేస్తే మీకు విషయం అర్థమవుద్ది. ఇక్కడ ఏంటంటే విషయం, సమూయేలు ద్వారా రాజుగా ఎవరు అభిషక్తుడిగా అభిషేకించబడ్డాడు? దావీదే. సమూయేలు అనే ప్రవక్త ద్వారా దావీదుని అభిషేకించాడు. అయితే దావీదుని అభిషేకించినప్పుడు దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయనకి 17 సంవత్సరాలు, బాలుడు, ఇంకా మైనర్ అయినా 17 సంవత్సరాలప్పుడు అభిషేకించబడ్డాడు ఈ యొక్క సమూయేలు చేత. అభిషేకించబడిన వెంటనే రాజు అవ్వలేదు కదా, అవలే. ఇన్ఫాక్ట్ సౌలు కూడా అంతే కదా. సౌలుని ఎప్పుడైతే గాడిదలు పోయి అని చెప్పి వెనక తిరుగుతున్నప్పుడు వెళ్ళి కలుసుకొని వెళ్ళి మాట్లాడి అభిషేకించినంత మాత్రాన వెంటనే రాజు అవ్వలేదు. మనం ఇందాక లేఖన భాగం చూస్తే దాని తర్వాత కొంత వ్యవధి, కొంత సమయం పట్టింది. ఆ తర్వాత ఈ యొక్క పట్టాభిషేకానికి కొన్ని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ తర్వాతే ఆయన అఫీషియల్ గా రాజుగా డిక్లేర్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మీరు గమనించండి, అభిషేకించబడిన వెంటనే ఆయన రాజు అవ్వలేదు, 17 సంవత్సరాలు. కానీ ఈయన రాజు ఎప్పుడయ్యాడు? ఈయనకి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈయన రాజు అయ్యాడు. ఎవరు? దావీదు. అంటే మధ్యలో ఎంత గ్యాప్ ఉందండి? 13 సంవత్సరాలు. దావీదు సంపూర్ణముగా. అయితే దావీదు కూడా ఎప్పుడు ఈ యొక్క యూదా వారు ఏం చేశారంటే, వారందరూ కూడా వచ్చి దావీదుని ఏం చేశారంటే రాజుని చేశారు, పట్టాభిషేకం చేశారు. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఆయన దేవుడు ఎప్పుడైతే నన్ను రాజుగా నియమిస్తాడో సంపూర్ణంగా, అంతవరకు కూడా నేను ఎదురు చూస్తానని చెప్పి దేవుని సమయం కొరకు ఎదురు చూసిన వాడు దావీదు. అక్కడ సౌలు అయితే చూడలేదు. కనుక ఇప్పుడు కూడా మన ఈ పాయింట్ లో మనం అర్థం చేసుకున్నది, దేవుని యొక్క సమయాల కొరకు ఎదురు చూసేవాడే. అంతే కదా. ఎవరైతే దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూస్తారో వారు దేవుని గణపరచువాడిగా ఉంటారు. ఇక్కడ దావీదు చాలా స్పష్టంగా ఆయన వైఖరిలో ఆయన చూపిస్తున్నాడు. అందుకని ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను కూడా ఒక మాట తెలియజేస్తాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు గాని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకుంటే. కానీ చూడండి, దేని కాలమందు అది చక్కగా నుండినట్లు. దేని కాలమందు అంటే అకార్డింగ్ టు హిస్ టైం, దే టైం, ఆ టైంలో సమయానుకూలంగా అలాగ దేవుడు నిర్ణయించిన కాలంలో అది జరుగుతుంది. అయితే ఆ నిర్ణయించిన కాలం ఎప్పుడు అని తెలుసుకోవడానికి నువ్వు దేవుని వెనకతలు పడాలా, నువ్వు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి, దాని కొరకు నిరీక్షించాలి, ఎదురు చూడాలి. అది చేసిన వాడు దావీదు. అక్కడ సౌలు చేయలేదు. అంటే ఇప్పుడు ఎవరిని కనపరిచినట్టు? సౌలా దావీదా? దావీదే. క్లియర్ గా ఎంత సమయం 13 సంవత్సరాలు ఎదురు చూశాడు అలా ఓపిగ్గా. వాళ్ళే యూదా వారు వచ్చి ఆయన్ని రాజుగా చేసేసారు. రాజుగా చేయాలి అంటే సమూయేలు అంటే ప్రవక్త ద్వారా అభిషేకించబడాలి, అది దేవుడు అప్రూవ్ చేయాలి. అది ఆల్రెడీ ముందు జరిగిపోయింది. ఆయనకి 17 సంవత్సరాలు అప్పుడే అది జరిగిపోయింది. కాబట్టి ఆయన అర్హత పొందాడు. తర్వాత ప్రజలు చూశారు, ఆయన ధైర్య సాహసాలు చూశారు, ఆయన సామర్థ్యత చూశారు. యూదా వారే వచ్చి ఆయన్ని రాజుగా ప్రకటించేశారు, నిర్ణయం చేశారు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనము ఎదురు చూడాలి. దేవుడు ఏదైనా చెప్పాడంటే అది జరుగుతుంది, కానీ దానికి కొంత సమయం పడుతుంది. అది మీరు గమనించారు. ఒక చిన్న లేఖనాన్ని చూపిస్తాను, మీకు అది అర్థమవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. మరియు
నీకును స్త్రీనికి నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఈ సందర్భం ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగింది? సరిగ్గా చెప్పాలి. ఏదైనా వనంలో జరిగిందా? కరెక్టేనా? మన ఇంట్లో జరిగిందా? ఏదైనా వనంలో జరిగింది కదా. అంటే ఏదైనా వనం ఎక్కడ? ఆది కాండము స్టార్టింగ్ లో 3వ అధ్యాయంలో ఇది స్టార్టింగ్ లో జరిగింది. దేవుడు ఆజ్ఞాపించినది వారు చేయలేనందున ఆ ముగ్గురు కూడా ఏమైపోయారట? దేవుని యొక్క శాపానికి గురయ్యారు. ఆదాము, హవ్వ, అలాగే సర్పము కూడా. ఆ సర్పానికి ఇస్తున్న శాపము కదా ఇది, అవునా కదా? ఆ సర్పాన్ని శపించినప్పుడు దేవుడు పలికిన వచనం ఏం చెప్పాడట అక్కడ చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను అని చెప్పాడు. అలా చెప్పిన వెంటనే అయిపోయిందండి? అయిందా? ఆది కాండములో జరిగినది ఎక్కడ నెరవేర్పుకొచ్చింది చెప్పాలి. కొంచెం అనేది వాడితే చాలా క్లియర్గా అర్థమైపోద్ది. అంటే ఆది కాండం ఎక్కడుంది? బైబిల్లో స్టార్టింగ్ ప్రారంభంలో కదా ఉంది. ఇది ఎక్కడ నెరవేరింది? నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు వచ్చి పెరిగి పెద్దవారై ఆయన శిలువ త్యాగము చేసిన తర్వాత కదా నెరవేరింది. అందుకని చూడండి, అంటే కొంత సమయం పడుతుంది. దేవుడు ఏదన్నా పలికినాక వాగ్దానాలకి కానీ ఏదన్నా ఒక మాట తెలియజేస్తే అది కొంత సమయం. అంటే అందుకనే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అది అంటే ఇందాక మనం ప్రసంగి గ్రంథకర్త నాకు సొలొమోను ప్రసంగి 3:11 ఏం చెప్తున్నాడు? దేని కాలమందు, అది కదా. అంటే ఆల్రెడీ నిర్ణయించాడు, అది ఇట్ హ్యాస్ టు కమ్ టు పాస్. కాదు ఇక్కడ కూడా చూస్తే ఆది కాండంలో దేవుడు ఇచ్చినది ఎక్కడ నెరవేరింది? యేసు ప్రభువు వచ్చినది అక్కడ నెరవేరు. అంటే ఎంత పీరియడ్ ఉంది? చాలా సమయం ఉందా? అంటే కాలము పరిపూర్ణం అవ్వాలి, ఆ సమయం కొరకు వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేయలేదు సౌలు, అది కదా అని చెప్పేది. సౌలు వెయిట్ చేశాడా? రాజుగా పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఆ ముందుగా రిచువల్స్ అంటే ఆ కార్యక్రమాలు జరిగే క్రమంలో అభిషక్తుడు, ప్రవక్త, ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న ఈ యొక్క సమూయేలు చేత జరిగించబడవలసింది కదా. ఆయన రావడంలో ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వెందుకు శాసించవు? నీకేం పని? నీకు సంబంధించింది కాదు కదా. అలాగనమాట. కాబట్టి దేవుని సమయాల కొరకు వేచి ఉండడం అట. ఎవరైతే దేవుని సమయం కొరకు ఎదురు చూస్తారో, వెయిట్ చేస్తారో, వాడు దేవుని గణపరిచిన వాడు. హల్లెలూయా. ఇంకా చూస్తే అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఆయన కూడా అంటారు. ఇక్కడ యేసు ప్రభు వారు మొట్టమొదటి చేసిన అద్భుతం ఏంటండి? ఏం చేశారు ఆయన? నీళ్లను ద్రాక్ష రసంగానే మార్చారా? అంతేనా? అక్కడ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు అందరూ కూడా చాలా కలవరపడిపోతున్నారు. ముఖ్యంగా ఎవరు కలవరపడుతున్నారట? ఎవరండి? యేసు ప్రభు తల్లి మరియా. అప్పుడు యేసు ప్రభు వారితో వారి యొక్క సంభాషణ చూడండి. ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. అది కదా. కంగారు పడుతున్నప్పుడు యేసు ప్రభు వారు చక్కటి సమాధానం చెప్పాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది కదా, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను చేసి చూపిస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన చేసి చూపించాడు కదా. కాబట్టి ఆ సమయం కొరకు ప్రతి ఒక్కరు ఎదురు చూడాలి. ఎదురు చూడాలంటే మీకు నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అతి ముఖ్యంగా ఆత్మ ఫలము అనుగ్రహించిన గుణము ప్రత్యేకముగా దీర్ఘశాంతం అనేది కావాలి. వృద్ధానికి కంగారే వెంటనే అయిపోవాలా. అనారోగ్య పాలైపోయినప్పుడు మాకు వేసుకోగానే మీరు హీమెన్ అయిపోవాలి, సూపర్ మ్యాన్ అయిపోవాలి అంటే కుదరదు కదా. కొంత అది కొంచెం పని చేయాలి, కొంత సమయం పడుతుంది. కాబట్టి ఒక పాపి సంపూర్ణంగా మారడానికి కూడా సమయం పడుతుంది కదా. బాప్టిజం తీసుకోగానే ఎవరు పరిశుద్ధులు అయిపోయారు అలాగా. వాళ్ళకి ఏమైనా 2 రెక్కలు వచ్చాయా? ఏంజిల్స్ లాగా అయిపోయారా? దూతలు అయిపోయారా? ఎవరు అలాగా
ఆ కాలక్రమేపు అలాగా వారు దినదినము వారి పరివర్తన చెందుతుంటారు. అది దేవుని యొక్క వాక్యము ద్వారా. హల్లెలూయా. కనుక ఒక సమయం పడుతుంది. ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి. అందుకనే దేవుడు తగిన కాలం ముందే ఆయన శ్రేష్టమైన తన యొక్క పనిని సంపూర్తి చేస్తాడు. ఇక్కడ చూడండి, అందుకనే యేసు ప్రభు వారు సమయం వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, సమయం రాలేనప్పుడు ఇందాక మాట్లాడారు, సమయం వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. వచ్చిందా? టైం వచ్చింది. అప్పుడు సమయం రాలేనప్పుడు రాలేదు, వెయిట్ చేయమన్నాడు. వచ్చినప్పుడు ఈజ్ రెడీ చెప్తున్నాడు. కనుక అయితే మనకు సమయం ఉందా, రాలేదా, వచ్చిందా, లేకపోతే ఏమి మనకు తెలియదు. ఎందుకంటే మీరు దేవునితో అసలు లింకులోనే ఉండరు కదా. మీరు దేవునితో లింకులో ఉంటున్నప్పుడే మీకు తెలుస్తుంది దేవుని యొక్క ఆలోచన ఏంటో అనేది. ఇక్కడ దేవునితో నిరంతరము లింకులో ఉన్నాడు కాబట్టి, ఆ సహవాసంలో ఉన్నాడు కాబట్టి అబ్రహాముకు తెలిసింది దేవుడు ఏం చేయబోతున్నాడు, సొదొమ గుమోరాని నాశనం చేయబోతున్నాడు అన్న విషయం అబ్రహాముకు తెలిసిందా? తెలిసింది. ఎందుకని? దేవుడు అబ్రహాముతో చక్కటి సహవాసంలో ఉన్నాడు కాబట్టి. మరి ఒకవేళ మీరు ఉంటే మీకు కూడా తెలుస్తుంది. మోషే ఉన్నాడు, మోషేకి కూడా దేవుడు చెప్పాడే ఈ జనాంగాన్ని వేస్ట్ వీళ్ళంతా కూడా, కనుక వీళ్ళందరినీ నేను లేపేస్తాను, సంహరిస్తాను, చంపేస్తాను అంటున్నప్పుడు దేవుడికి ఆయన బ్రతిమలాడాడు వద్దు అనే ఇద్దరితో. అంటే ముందుగానే దేవుడు తన స్నేహితులు అనబడిన వారందరికీ కూడా తెలియజేస్తున్నాడు కదా. మరి మీరు కూడా దేవుని స్నేహితులే అయితే మీకు కూడా తెలియజేస్తాడు కదా. మీరు అందుకనే దేవునితో స్నేహం చేయమంటే లోకంతో చేస్తా ఉంటారు. అది దేవునికి అసలే నచ్చదు. యాకోబు పత్రికలో దేవుడు చెప్తున్నాడు కదా, లోక స్నేహము దేవునితో వైరము అని మనకు తెలిసినప్పటికీ కూడా మనము కూడా సాహసించి, అవునా, సౌలు అంటున్నాడు కదా, నేను నా అంతటి నేను సాహసించాడట. కాబట్టి మీరు కూడా అలా సాహసించి ఇక లోకంతో కానీ వెళ్తే మాత్రం అది మీకు చాలా ప్రమాదకరమే అని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. మరి మూడోది చూద్దాం. ఇక్కడ మొదటిది ఏంటండి, ఎవరు దేవుని కనపరుస్తారట. రెండోది, దేవుని సమయాల కొరకు వేచి ఉండువాడు. మరి మూడో చూద్దాము, దేవుణ్ణి మహిమపరచడం. ఎవరైతే దేవుడు మహిమపరుస్తారో వారు దేవుణ్ణి గణపరుచువాడట. ఇక్కడ చూద్దాం మళ్ళా, ఎందుకంటే మనం ముందు నుంచి ఒక ఇద్దరు వ్యక్తిని కంపేర్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి, సౌలు దావీదు కాబట్టి ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గానుకు పోయినన్న సమాచారము వినెను. ఈ సందర్భం ఏంటంటే, సౌలుని మీట్ అవడానికి, కలవడానికి ఎవరు వెళ్ళారట? సమూయేలు ప్రవక్త ఉదయాన్నే లేచి ఆయనతో ఏదో పని ఉండి వెళ్ళాడు. తీరా చూస్తే వెళ్తే అక్కడ ఆయన లేడు. ఎక్కడికి వెళ్ళాడట? సౌలు ఎక్కడికో వెళ్ళాడంటే. ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన కర్మేలుకు వచ్చి, కర్మేలు అనే స్థలానికి వచ్చి ఆయన అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గానకు పోయానని సమాచారం విన్నాడు. ఎవరు విన్నారు? ఆయన వెళ్ళేటప్పటికే సౌలు గురించి అక్కడ వారు ఈ యొక్క సమాచారం ఇచ్చారు. ఎవరికి? సమూయేలుకి ఇచ్చారు. నేను నిన్ను కలడానికి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళి ఏం చేసావు ఇంతకీ, కొన్ని మంచి పని అంటే అక్కడ చూడండి, అక్కడ కర్మేలు దగ్గరికి వెళ్ళి ఒక శిలా పలకాన్ని అక్కడ స్థాపించాడట. అంటే అక్కడ ఎందుకు? సౌలు చాలా గ్రేటు, నేను చాలా మనగాన్ని అని చెప్పుకోవడానికి ఆయన గురించి ఆయన హెచ్చించుకుంటూ అక్కడ శిలా పలకాన్ని అక్కడ పాతి వచ్చాడట వెనక్కి. కర్మేలుకు మళ్ళా ఎక్కడికి గిల్గాలకు వచ్చేసానట్టు తెలుస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు నేను అంటాను, ఇక్కడ రాజులను నడిపించేది ఎవరండి? రాజులను నడిపించేది ఎవరు? ప్రవక్తలు రాజులను నడిపిస్తారు. రాజులు కేవలం పదవి మాత్రమే, కానీ ఆలోచనలు సమస్తము కూడా వాళ్ళని నడిపించేది ప్రవక్తలే. అందుకనే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రవక్తలే వారిని నడిపించారు. వాళ్ళే ఒక దిక్సూచి లాంటివారు రాజులకి. ఎందుకంటే స్వయంగా నేరుగా దేవుడు ప్రజలతో మాట్లాడు కదా. ఎవరితో మాట్లాడేవాడు? మధ్యవర్తులుగా పిలువబడుతున్న ప్రవక్తలతోనే మాట్లాడేవాడు. కనుక ఆ ప్రవక్తలతో మాట్లాడి తన యొక్క విషయం చెబితే వారు వెళ్ళి ఆ విషయాన్ని చెప్పేవారు, ఆ మీడియేటర్స్ గా ఉండేవారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు ఆయన
చేయాల్సింది పోయి ఆయన ఏది కూడా ఆయన పట్టించుకోలేదు. తన పని తను చేసుకెళ్ళిపోతున్నాడు, సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నాడు. ఇక్కడ దేవుని మహింపరచడం మానేసి ఏం చేస్తున్నాడట? దేవుని మహింపరచడం మానేసి ఆయన తనకు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అక్కడ ఏం చేశారట? దేవునికి రావాల్సిన, ఎందుకంటే రాజుగా నియమించబడినప్పటికీ కూడా ఆ రాజ్యాధికారం అంతటిని కూడా ఎవరు నడిపించాలంటే దేవుడే నిర్ణయించి దేవుడే చెబుతున్నప్పుడు ఆ దేవునికి మహిమ వచ్చే రీతిలో వారు బ్రతకాల్సింది పోయి తనకు సొంత ఆలోచనతో ఏం చేస్తున్నారట? అక్కడ వెళ్ళి చూడండి, అక్కడ జయసూచకమైన ఒక శిలను నిలిపి తిరిగి గిల్గానకు వెళ్ళాడట ఆయన. అంటే ఆయన విజయానికి కారకమైన ఒక దేవుణ్ణి ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఆయనకు సొంత వాటిని ఆయన శక్తి ఆధారం చేసుకొని నేనే గెలిచాను అని అక్కడ ఒక శిలను అక్కడ పాతి ఆయన తిరిగి వెళ్తున్నాడట. ఇక్కడ సౌలు చేసిన పని అది. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 46వ వచనం చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని. కంటిన్యూ. లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ సౌలుకి విజయం వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి మహింపరచకుండా ఆయనకి మహిమ వచ్చే రీతిలో ఒక శిలా పలకాన్ని అక్కడ పెట్టేసి ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఈ యొక్క దావీదు యుద్ధం చేసే మూమెంట్ లో 17వ అధ్యాయంలో చూస్తే ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? అక్కడ ఎవరితో సంభాషిస్తున్నాడు? ఆ మాట గొలియాతుతో, గాతువాడిన ఫిలిస్తీయుడైన గొలియాతుతో ఆ మాట మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడట? గోండి, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. అంటే ఇక్కడ దేవుని కార్యం జరగబోతుంది, దేవుడే ఇక్కడ చేయబోతున్నాడు. యుద్ధము యెహోవాదే కదా. కనుక ఇక్కడ సమస్త ప్రజలందరూ కూడా లోక నివాసులందరూ తెలుసుకోవాలి ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని. అంటే ఆ యుద్ధానికి కారణం గాని ఆ యుద్ధానికి ఆ జయాన్ని ఇచ్చేది కానీ దేవుడే అని తెలియచేస్తూ గొప్ప యుద్ధం చేసి గెలిచాడు కదా. అక్కడ మహిమ ఎవరికి వచ్చినట్టు అండి? దావీదుకా, సౌలుకా, ఇంకెవరికి వచ్చినట్టు? ఇశ్రాయేలు ప్రజలకా? వాళ్ళెవ్వరికీ కాదు, కానీ దేవుడికే మహిమ వచ్చింది. అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాక ఆ పాయింట్ ఏంటట? దేవుని గణపరచు వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి మహిమపరుస్తాడు. అవునా? మరి ఇక్కడ దావీదు దేవుని మహిమపరిచాడా లేదా? స్పష్టంగా మహిమపరిచాడు. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? తనకు సొంత డబ్బా ఆయన కొట్టుకుంటున్నాడు కదా, అక్కడ అలా జరిగింది. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి. అందుకనే ఇక్కడ కొరింథీ సంఘానికి కూడా అపోస్తలుడు పౌలు గారు అక్కడ చెప్తున్నారు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. ఇది చేస్తారండి? ఎంతమందికి నిజంగా యథార్థంగా చెప్పండి, భోజనం చేసేటప్పుడు ఏదన్నా త్రాగుతున్నప్పుడు తింటున్నప్పుడు దేవునికి ప్రార్థన చేసుకొని తినే తాగేవాళ్ళు? నీతిమంతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు మన చర్చిలో కదా. వెరీ గుడ్. దాన్ని అలవాటు చేసుకోండి అమ్మా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, అంటే మనం ఏం చేసినా దేవుని ఏం చేయాలట? దేవుని మహిమ కొరకు చేయాలట. నువ్వు తినడం తాగడం అవి కూడా దేవుని జ్ఞాపకం చేసుకుని దేవునికి మహిమ వచ్చే రీతిలో చేయమని అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మేబీ ఆ కొరింథీ సంఘం వారు కూడా అటు ఇటుగా ఉన్నారు, వాళ్ళు అందుకనే సరిచేస్తూ ఈ యొక్క మాటలన్నీ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది 3వ పాయింట్. మరి 4వ పాయింట్ చూద్దాం. ఇక్కడ దేవునికి విధేయత చూపుట. ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో వారు దేవుణ్ణి మహిమపరిచినట్టు, ఘనపరిచినట్టట. ఇక్కడ ఎవరు దేవునికి విధేయత చూపించారో ఎవరు చూపించలేదో కూడా ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15:8. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. ఎవరండి అగగు? ఎవరండి అగగు? అమాలేకీయుల రాజు కదా. వాడు మామూలుడు కాదు. వాడు యాక్చువల్లీ ఇశ్రాయేల్ అంతట్లో కూడా చాలా ఉన్నత దేహుడిగా పిలువబడుతున్న వాడు ఎవరు? ఈ సౌలు. 6 అడుగులు అందగాడు. అలాంటిది అగగు ఇంకా ఘోరం. అమాలేకీయులు అందరూ కూడా మామూలుగా ఉండరు, వాళ్ళ దేహం చాలా ఉన్నత దేహులు. అలాంటి వారు ఏం చేస్తున్నారట?
అలాంటి రాజుని ఈ అమాలేకులందరినీ కూడా ఎలాంటి కనికరం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారు మొదలుకొని ఇంకా జంతువులు అన్నిటిని కూడా సంహరించమన్నాడు దేవుడు, చెప్పాడు చంపేమని. శత్రుశాస్త్రం ఏది కూడా ఉంచొద్దంటే అక్కడ ఆ రాజు వదిలేసాడట. ఇంకా కిందకు వస్తే చూడండి, అక్కడ 14 వచనం చదవండి, 5:14, 15:14 చూడండి. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగిను. సమూయేలు ముందుగానే యుద్ధానికి వెళ్ళక ముందే సమూయేలు సౌలుకి ఒక మాట చెప్పాడు, అమాలేకులందరినీ లేపే అని చెప్తే ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈయన కూడా యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడట, ఆ రాజైన అగగును వదిలేశాడు. ఇంకేం చేశాడట, అక్కడ బలిష్టమైనవి శ్రేష్టమైన ఆ ఎద్దులు గాని ఏమంటే గొర్రెలు గాని ఈ అన్నిటిని కూడా ఏరి కోరి తెచ్చుకొని వాడి దొడ్డులో పెట్టుకున్నాడట. ఎప్పుడైతే ఈ సమూయేలు మరలా తిరిగి వెళ్ళి ఆయన దర్శించాడో అప్పుడు అడుగుతున్నాడు, నేను నీకేం చెప్పాను, అమాలేకీలందరినీ కూడా సంహరించమన్నాను కదా అంటే ఆయన అంటున్నాడు, చంపేశాను కదా నువ్వు చెప్పినట్టే అంటున్నప్పుడు మరి నాకు వినబడుతున్న రంకెలేంటి, నాకు ఏదో వినబడుతున్నాయి అంటే అవ్వా అని అప్పుడు మొదలు పెడుతున్నాడు. ఏం చెప్తున్నాడట, అవి యెహోవాకు దహనబలిగా ఇవ్వడం కొరకు నేను వాటిని దాచిపెట్టాను అంటున్నాడు. శపితమైనది తీసుకుంటేనే పోతారు కదా, అసలు వద్దు అంటున్నప్పుడు చేయకూడదు కదా, కానీ నీకు నచ్చినవి నువ్వు చేసుకుని పోతున్నావు కదా అంటే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞకి విధేయత చూపించినట్ట సౌలు చూపించలే. ఆయన విధేయుడిగా లేడు, అలా చాలా తప్పు. ఆయన అలా చేశాడు. అగగు రాజును కూడా ఎందుకు చంపలేదో తెలుసా, అగగు రాజు గురించి అప్పటికే చాలా గొప్ప విషయాలు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆడు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, ఆయన చూస్తేనే భయపడిపోతారు. అలాంటి వాడిని నేను ఆడికి ప్రాణభిక్ష పెట్టాను, ఆయన్ని చూసి ఆడు నాకు భయపడుతున్నాడు అని చూపించుకోవడానికి జనాలందరికీ కూడా ఆ అగగు రాజుని బ్రతికనిచ్చాడు, ఆయన తీసుకొచ్చి పెట్టాడు. అలాగా ఇది దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించినట లేదు, ఈయన విధేయత చూపించలేదు. మరి విధేయత చూపించిన వాడే కదా దేవుని గణపరచువాడు. ఇక్కడ సౌలు గణపరచలేదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ అపోస్తల కార్యము 13వ అధ్యాయం 22వ వచనం చూస్తే అక్కడ దావీదు గురించి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు, తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఎవరండి ఈ సాక్ష్యం ఇచ్చారు, ఎవరి గురించి ఇచ్చారు, దావీదు గురించి స్వయాన దేవుడే ఆ సాక్ష్యం ఇచ్చాడు కదా. ఇప్పుడు అవిధేయుల గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తారా, ఎవరి గురించి ఇస్తారు, లోబడే వారికి విధేయత చూపించిన వారికి కదా అలాంటి సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు మీరు కూడా ఒక వ్యక్తి గురించి ఏదన్నా ఒక 2 మంచి మాటలు చెప్పాలనుకోండి, ఆడు బాగా తిరుగుబాటు స్వభావంతో ఉండి నీ మీద ఎప్పుడు కూడా నీకు వ్యతిరేకంగా ఉంటే ఆడి గురించి మీరు సాక్ష్యమే చెప్పరు కదా. మరి ఇక్కడ దావీదు గురించి దేవుడు చెప్తున్నాడంటే దేవుడికి సంపూర్ణ విధేయుడే కాదా, విధేయుడే. మరి దావీదు దేవుడికి సంపూర్ణంగా విధేయత చూపించాడు అంటే దాని అర్థం ఏంటి, దావీదు దేవుణ్ణి గణపరిచిన వాడు, అంతే కదా, అంతే. ఇంకా చూద్దాం, దేవుని యొక్క సేవకులతో అంటి పెట్టుకొని ఉండడం. ఎవరైతే దేవుని యొక్క సేవకులతో అంటి పెట్టుకొని ఉంటారో వారు దేవుణ్ణి గణపరచువారు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం చేశాడు, ఆత్మతో సంబంధం ఉంటే మనకేమొస్తుంది, వివేచన వస్తుంది, అవునా. ఎందుకంటే ఆత్మల వివేచన అనేది ఒక వరం కాబట్టి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాల్లో ఆత్మ వరాల గురించి మాట్లాడతాడు అపోస్తలుడు పౌలు. అందులో ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అంటారు. కాబట్టి ఆత్మతో సంబంధం ఉంటున్నప్పుడు ఆటోమేటిక్ గా నీకు వివేచన అనేది సహజంగా వస్తుంది. అయితే వాక్యంతో సంబంధం ఉంటే నీకేమొస్తుందట, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు, సరైన తీర్మానాలు మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సంఘంతో సంబంధం ఉంటే ఏముంటుందట, మీకు చక్కటి భక్తి వస్తుంది. ఇంకేమొస్తుంది, సేవకులతో సంబంధం ఉంటే చక్కటి క్రమశిక్షణ వస్తుంది. ఇక్కడ లేనిదే అది, ఎవరికి, సౌలుకి లేనిది అది. ఇక్కడ చూద్దాం ఒక్కోసారి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను, మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను.
ఇక్కడ చూడండి, సౌలు బ్రతుకున్న దినములంతా కూడా సమూయేలు సౌలుని దర్శించడానికి వెళ్ళలేదంట. విసుగొచ్చింది, చిరాకేసింది, కోపం వచ్చిందట. ఎందుకంటే ప్రతిదానికి అలాగా దేవునికి విరుద్ధంగా నీ సొంత నిర్ణయాలు తీసుకొని నువ్వు వెళ్ళిపోతుంటే ఇంకా నాకెందుకని ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు రాజులను నడిపించేవారు ఎవరు? ప్రవక్తలు కదా. మరి ప్రవక్తలు లేకపోతే, ప్రవక్తలు మాట్లాడకపోతే రాజ్యం ఎలా నడుస్తుంది? నువ్వు ఏం చేయాలో నీకు అసలు తెలియదు కదా, డైరెక్షన్స్ తెలియదు కదా. అలాంటి సందర్భంలో ఈయన ఏం చేయాలి? అప్పుడు సౌలు ఏం చేయాలి? వెంటనే ఏదో ఒకటి చేసి ఆయన క్షమాపణ కోరుకోను, మొత్తానికి ఆయన్ని వెళ్ళి మాట్లాడి దర్శించి తెలుసుకోవాలి. ఆ విషయాలు ఏవి కూడా ఆయన చేయలే. అయితే ఈయన తర్వాత కాలంలో ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే, తర్వాత చూడండి, ఇక్కడ సమయం అయిపోయిన తర్వాత 1 సమూయేలు గ్రంథం 28:6 చూడండి. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను ఉరీము ద్వారా నైనను ప్రవక్తల ద్వారా నైనను ఏమీ సెలవీయకుండెను. అంటే ఈయనకి కూడా కొన్ని విషయాలు తెలుసు. ఓకే, ప్రవక్త మాట్లాడతాడా? సరే, ప్రవక్త మాట్లాడకపోతే వేరే ఒక మీడియాస్ ఉన్నాయి. ఏంటట అక్కడ? యెహోవా స్వప్నమందు అయినా మాట్లాడతాడేమో చూద్దాం. కళల ద్వారా మాట్లాడతాడు కదా దేవుడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు కదా, అది కుదరలే. తర్వాత ఊరిము తుమ్మిము గురించి నేను చెప్పాను ఆల్రెడీ, తెలుసా మీకు? ఏపోదు వస్త్రాన్ని ఈ ప్రధాన యాజకులు వారు ధరిస్తారు. ఆ ఏపోదు ధరించినప్పుడు ఇక్కడ ఈ బ్రెస్ట్ ప్లేట్ దగ్గర ఏముంటుందట? 12 రాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క రాయి ఒక్కొక్క దాని గురించి సూచన ఇస్తుంది. ఆ 12 రాళ్ళు దాన్ని ఊరిము తుమ్మిము అంటారు. అవి ఏం చేస్తాయంటే, ఊరిము తుమ్మిము ఎలాగో ఉపయోగపడతాయి అంటే, ప్రధాన యాజకుడు దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ వ్యక్తి గురించి విచారణ చేసినప్పుడు దేవుడు మాట్లాడే అప్రూవ్ చేశాడు అనుకోండి, ఆ రత్నాలు ఏవైతే ఉన్నాయో రాళ్ళు 12 కూడా అవి బ్లింక్ అవుతాయి, వెలుగుతాయి. అది వెలిగితే దేవుడు ఓకే చెప్పినట్టు, అప్రూవ్ అని ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఒకవేళ కానీ అవి వెలగలేదు అనుకోండి, దేవుడు నో చెప్పినట్టు, అది ఒక సంకేతం. అయితే ఊరిము తుమ్మిము ద్వారా కూడా మాట్లాడలేదు దేవుడు. ఇంకేం చేశారట? ప్రవక్త అలాగా సైలెంట్ అయిపోయాడు, మాట్లాడలేదు. అంటే సంపూర్ణముగా కట్ అయిపోయింది కనెక్షన్. ఎవరితోని? సేవకులతో కట్టు, దేవునితో కట్టు లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి? సేవకులతో అంటి పెట్టుకొని ఉండు వాడు దేవుణ్ణి గణపరచువాడు కదా. మరి ఇప్పుడు సేవకులతోనే కనెక్షన్ కట్ అయిపోయినప్పుడు నువ్వు దేవుని ఎలా గణపరుస్తావు? 0 అయిపోయింది నీ పరిస్థితి. ఇప్పుడు దావీదు దగ్గరికి వద్దాం. ఇక్కడ ఏం చేద్దాం? 1 రాజుల గ్రంథం 1:32 చూడండి. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇందాకలా ఆయన చేసిన తప్పును బట్టి సమూయేలు వెళ్ళలేదు, కనీసం ఇతనన్నా వెళ్ళాలి, అతను కూడా వెళ్ళలేదు. తర్వాత వేరే ప్రయత్నాలు చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు, 0కి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ రాజు అయిన దావీదు అయితే ఆయన ఆఖరి వృద్ధాప్యంలో ఉంటున్నప్పుడు, మరణ పడక మీద ఉంటున్నప్పుడు కూడా ఆయన సేవకులతో అంటి పెట్టుకొనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఆయన వెళ్ళలేకపోయినా సేవకుల్ని రప్పించుకున్నాడు. అక్కడ చూడండి, సాదోకు ఎవరు? ఒక ప్రధాన యాజకుడు. వీళ్ళందరూ ప్రవక్తలు, నాతాను ప్రవక్త, వీళ్ళందరినీ కూడా వారి కుమారుల్ని వీళ్ళందరినీ కూడా తెచ్చి అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకొని మాట్లాడి చివరి వరకు కూడా దేవునితోని, దేవుని యొక్క సేవకులతో సహవాసములోనే ఉన్నాడు, అంటి పెట్టుకొనే. ఇప్పుడు ఎవరైతే దేవుని సేవకులతో అంటి పెట్టుకొని ఉంటారో వారు దేవుని గణపరిచిన వాడు. అంటే ఇప్పుడు ఎవరిని గణపరిచినట్టు? దావీదు గణపరిచాడా? సౌలు గణపరిచాడా? ఇదే అన్నిటిలోనే ఆయనే కనబడుతున్నాడు కదా. ఇంకా చూద్దాం. ఇంకా దేవుని యుద్ధములు చేయుట అంటే దేవుని కొరకు, దేవుని చెప్పినది మనము దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరచడానికి కొరకు మనం యుద్ధములు చేయాలి. అలాంటి సందర్భంలో ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? 1 సమూయేలు గ్రంథం 20:30 చూడండి. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టుకొని, దాని కొడక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. అంటే కొంతమందికి కోపం, బీపీ ఎక్కువైపోతే ఇలాంటి మాటలు వస్తాయి. అర్థమైంది అది ఏంటో?
ఇప్పుడు నాకు నీ మీద కోపం ఉంటే నిన్నే తిట్టాలి, అది పద్ధతి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే నీ మీద కోపం ఉంటే మీ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళ వైపు వాళ్ళని వీళ్ళు అందరినీ రెఫరెన్స్ గా తీసుకొని అంత చండాలంగా తిడతా ఉంటారు. అది మీకు కూడా అదే అలవాటు ఉన్నదేమో ఒకప్పుడు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సౌలు యుద్ధం చేయరా అని చెప్పి దేవుడు చెప్తుంటే సొంతల మీద యుద్ధం చేస్తున్నాడు, కుటుంబ సభ్యులతో. ఎవరిని? యోనాతాను తిడుతున్నాడు. యోనాతాను అమ్మవారి వైపు వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు. వీళ్ళు ఇలాంటి అని చెప్పి తిడుతున్నాడు, మీకాల్ని తిడుతున్నాడు. ఇవన్నీ కూడా ఇదే స్టార్టింగ్ అన్నమాట. యుద్ధములు దేవుని కొరకు యుద్ధములు చేయమంటే ఇంట్లో వాళ్ళ మీద యుద్ధం చేస్తుంటారు కొంతమంది కదా. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఉంటారా? అప్పుడప్పుడు ఉంటారేమో. సౌలు ఆత్మ అలా వచ్చి వెళ్తున్నప్పుడు ఇలాంటివి ప్రవర్తిస్తారు అన్నమాట. అలాగా చేస్తున్నాడట, అది చాలా తప్పు. ఇక్కడ రాజు అయిన దావీదు ఏం చేస్తారు? మొదటి సమూయేలు గ్రంథం చూడండి 19:8 చూడండి. మొదటి సమూయేలు 19:8 తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనకకు పారద్రోలి గొప్ప వధ చేయగా. ఫిలిస్తీన్లు ఎవరు? దేవునికి వ్యతిరేకమైన జనాంగం, శత్రువులు కదా. మరి శత్రువుల మీద యుద్ధం చేయాలి, కానీ ఇంట్లో యుద్ధం చేస్తే ఏమవుద్ది? ఏమీ కుదరదు. కనుక దేవుని కొరకు యుద్ధములు చేయువాడు దేవుని గణపరచువాడు. ఇక్కడ సౌలు అక్కడ ఫెయిల్ అయిపోయాడు, ఇక్కడ దావీదు పాస్ అయిపోయాడు. ఇంకా చివరిగా చూద్దాం, దేవుని మందిరం మీద శ్రద్ధ. ఎవరైతే దేవుని గణపరచాలనుకుంటారో వారు దేవుని మందిరం కొరకు ఏదన్నా చేయాలనుకుంటారు, దేవుని కొరకు వాళ్ళు ప్రయాసపడతారు. ఇక్కడ సౌలు ఏమి చేయలేదు. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 13:3 చూడండి. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయే ఇంటిమి. సౌలు కాలంలో దేవుని యొక్క మందసం గురించి అస్సలు ఎవడు పట్టించుకోలే, పేర్లేదు ఎవరికి కూడా, అలాగే ఉన్నారన్నమాట. దేవుడు ఏమైతే ఏమైంది, నన్ను బాగుంటే చాలు కదా, నేను ఏదో చేసుకుని వెళ్తున్నాడు కదా అని. కానీ దేవుని గురించి ఎప్పుడు ఎవడు ఆలోచించలే. కొన్ని సందర్భాల్లో ఈ రోజుల్లో కూడా చూడండి, కొన్ని మందిరాల్లో కొంతమంది ఎంత సమర్పణ కలిగి ఉంటారంటే డెడికేషన్తో ఉంటారు. త్వరగా వస్తారు, చక్కగా శుభ్రం చేస్తారు, కుర్చీలు వేస్తారు, పరదాలు వేస్తారు, కూర్చొని చేస్తారు. చేసిన వారు ఓకే, కానీ కొంతమంది వచ్చి కూడా వారు ఏమీ పట్టించుకోరు, అలాగొచ్చి అలా కూర్చొని అలా చూసి అలా వెళ్ళిపోతారు. ఎవడు పట్టించుకోరు, దేవుని మందిరం గురించి ఎవడు పట్టించుకోరు. వాళ్ళని ఏమంటారు తెలుసా? ఏమంటారండి? నిర్లక్ష్యవాదుల అంట, ఆఫీసర్ మదర్ హస్బెండ్ అట. అదేనండి, ఏమంటారు? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు చూడండి చాలా చక్కగా. ప్రకటన గ్రంథం 5:5 చదవనమ్మా. ఇగో ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ఇక్కడ దేవుడు దావీదు రిఫరెన్స్ ఎందుకు తెచ్చాడు? ఇక్కడ దావీదు రిఫరెన్స్ ఎందుకు తేవాలి? సొలొమోను మందిరం కట్టాడు, కానీ దానికి కావలసిన 3 అంతులంతా కూడా ఎవరు సమకూర్చారు? ఎవరికి? దావీదే. అంత కలప కానీ ఆక బంగారమే కానీ అన్ని కూడా చాలా మట్టుకు శ్రేష్టమైన అన్ని కూడా ఆయన యొక్క సొంత మనీని కూడా చాలా మట్టుకు ఆయన దేవుని యొక్క మందిర నిర్మాణానికి ఆయన ఇచ్చేశాడు. ఆ తర్వాత సొలొమోను మంచి యొక్క ఆలోచనతో జ్ఞానము చొప్పున ఆయన చక్కగా ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి ఆయన మందిర నిర్మాణం ఆయన సంపూర్తి చేశాడు. ఆయన చేసినప్పటికీ కూడా, అంటే ఇక్కడ చూడండి, దేవుని మందిరము కొరకు ఆలోచించినది, దేవుని కొరకు ఆలోచించే వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని ఎప్పుడూ మర్చిపోరట, వారిని ఒక రిఫరెన్స్ గా తీసుకొస్తున్నాడు. దావీదుని దేవుడు ఒక రిఫరెన్స్ గా తీసుకొస్తే ఈ మాటలు మాట్లాడేట. ఆ పెద్దలలో ఒకడు ఎడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం. ఎవరు? యేసు ప్రభు వారు కదా. అంటే ఇక్కడ దావీదు పేరు ఎందుకు అట్లా ఇంటర్లింక్ కనెక్టెడ్ చేశాడంటే, దేవుడు కొరకు మందిరము కొరకు నిరంతరము కూడా ఆలోచించి శ్రద్ధ కలిగిన వాడు ఒక దావీదు మాత్రమే, ఎవడూ లేదు అలాగా. అందుకు అలాగా అంటే దేవుని మందిరం మీద శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వాడు దేవుని గణపరచువాడు. హల్లెలూయా.
అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాక ఎన్ని అంశాలు? 7 అంశాలా? 7 పాయింట్లు మాట్లాడాం కదా. ఈ 7 పాయింట్లు కూడా ఎవరిలో అయితే ఉంటుందో వాడు మాత్రమే దేవుని గణపరచువాడు అనే ప్రశ్నకి మనం సమాధానం చెప్తున్నాం ఈ మలాకి 1:6లో. 27 ప్రశ్నలకి 2కి మనం సమాధానం చెప్పాం. ఇంకా 25 ప్రశ్నలు బాకీ ఉన్నాయి. అంటే 25 సందేశాలు ఇంకా ఉంటాయి మనం మాట్లాడుకోవాలి తగిలింది కేవలం ఒకే వచనంలో. కాబట్టి మనం మాట్లాడదాం సమయానుకూలంగా. మనకి సమయం దొరికితే మనకు అన్ని కూడా క్లియర్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని గణపరచు వారుగా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఇలాంటి యొక్క లక్షణాలు మీలో ఉన్నాయా? మీరు ఎప్పుడైనా సరే దేవుని మందిరం కొరకు శ్రద్ధ కలిగి ఉందా? ఏదన్నా చేద్దామని అలా ఆలోచన ఉందా? చేశారా? నాకు తెలియదు. రెండోది చెప్పండి, వెయిట్ చేశారా? దేవుని యొక్క సమయాల కొరకు ఎదురు చూసారా? అది మీకే వదిలేస్తున్నాను. ఇంకా దేవుని మహింపరిచారా? లేకపోతే మీ ద్వారానే జరిగిందని మీరే సెల్ఫ్ డబ్బా సౌల్లాగా కొట్టుకొని తిరుగుతున్నారా? ఇంకా దేవునికి విధేయత చూపించడంలో దావీదుకు మించిన వాడు లేడు. చాలా చక్కగా ఆయన జస్ట్ బౌండెడ్ అంతే. ఇంకా దేవుని సేవకులతో ఆఖరి నిమిషం వరకు ఆయన మరణ పడక మీద ఉంటున్నప్పుడు కూడా సాధువుకు ఇంకా ప్రవక్త అయినాక ఈ యొక్క నాతాను గాని ఇంకా బెన్యాని వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి కూర్చొని కూలంకషంగా మాట్లాడి రాజ్యం గురించి ఏం చేద్దామని కూడా ఆలోచించి చివరి వరకు కూడా ఆయన సత్సంబంధం కలిగి ఉన్నాడు దేవునితోనే, దేవుని యొక్క సేవకులతో. ఇంకా దేవుని యుద్ధములు చేయట, ఫిలిస్తీన్లు తరిమి కొట్టాడట. ఆఖరి వరకు ఎవడు కూడా లోపల అడుగు పెట్టకుండా చేశాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేసి ఇంట్లో వాళ్ళ మీద యుద్ధాలు చేస్తున్నాడు. కనుక మీరు ఆలోచించండి, దేవుని కొరకు మనం ఇవన్నీ కూడా మనం చేస్తే, ఈ లక్షణాలు కానీ నీలో సంపూర్ణంగా ఉంటే దేవుని గణపరచువాడు ఎక్కడా అని చెప్పి మలాకి అడుగుతున్న దానికి నువ్వు చెప్పొచ్చు నేనే అని. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆలోచన కలిగి ఉండండి. మనం ఏదైనా సరే మనం నేర్చుకుంటున్నప్పుడు చేస్తున్నప్పుడు దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. కాబట్టి తద్వారా దేవుడు నీ జీవితంలో ఆయన చిత్తము సంపూర్ణంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడి యొక్క కొద్ది మాటలు మీ ఇంట్లో ఫలించిన గాక. ఆమేనా? ప్రార్థన చేద్దాం.